యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఇది నా ఓ ఫోటోడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అంతా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు దినదినము క్షేమాభివృద్ధి చెందాలని, ప్రభువుకి మరింత సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ ధ్యానాన్ని మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. యాకోబు హృదయంలో గొప్ప కృతజ్ఞత స్థితి కనిపిస్తూ ఉంది. యాకోబు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు బట్టి, ఆయన పొందుకున్న ఆశీర్వాదాలు బట్టి, ఆయన జీవితంలో కలుగు చేసిన మేలన్నిటిని బట్టి యాకోబు హృదయంలో కృతజ్ఞత హృదయమంతా నిండిపోయింది. ఆ స్థితి అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను ప్రభువా. నేను ఈ యోర్దానును నేను ఒంటరిగా దాటాను, ఇప్పుడు 2 గుంపులైతే ప్రభువా అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంతగా యాకోబుని దీవించాడంటే, దాసీ జనము, అలాగే గొప్ప పశు సంపద, గొప్ప సమృద్ధితో వస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ లేయా అలాగే రెబ్కా పుట్టిన కుమారులు బహు విస్తారమైనటువంటి ధన సంపదతో పద్దనరాము నుండి కనాన్ దేశానికి ప్రయాణమై వస్తున్నాడు. ఆ నేపథ్యంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞత నిండిపోయింది. దిగో ప్రభా, నీ సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను ప్రభా అని అంటున్నాడు. దేవుడు తన జీవితంలో చేసిన మేలు అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. నేను ఒంటరిగా ఈ యోర్దాను దాటాను ప్రభా, ఇప్పుడు 2 గుంపులుగా నేను వస్తున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో కృతజ్ఞత నిండిపోయింది. చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు చేసిన మేలన్నీ పొందుకుంటాం, దాన్ని బట్టి దేవునికి స్తుతించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆ స్థితి నుంచి నిన్ను వృద్ధి చేయాలని, నిన్ను అభివృద్ధి పరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది కదా. ఒంటరిగా యోర్దాను దాటాడు, పద్దనరాముకి వెళ్ళాడు, అక్కడ ఆ స్థితి నుంచి మొదలుపెట్టాడు దేవుడు. కారణం ఏంటంటే తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో అప్పగించుకున్నాడు. కనుకనే ఆ తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, నీ పేరు ఏంటి అని అన్నప్పుడు, నా పేరు యాకోబు ప్రభువా అని అన్నప్పుడు, ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని దేవుడు దీవించాడు. మన జీవితంలో కూడా దేవుడు దీవించాలని, దేవుడు ఆ స్థితి నుంచి నిన్ను మార్చాలని, ఏ స్థితిలో అయితే దీనమైన స్థితిలో నువ్వు ఉన్నావో ఆ స్థితి నుంచి నేను లేవనెత్తాలని, నేను ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి నడిపించాలని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితం పరిపూర్ణంగా యాకోబులాగా మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే దేవుని వాగ్దానాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలు నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు నింపి నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగిద్దాం, దేవుని సన్నిధికి మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. యాకోబుని దేవుడు దీవించినట్లుగానే మీ జీవితాల్లో కూడా దేవుడు దీవించి
మీకు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుతుండగా మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ఎటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఇదిగో ప్రభా, యాకోబు హృదయంలో కృతజ్ఞత నిలిపినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. ఎన్నో ఆశీర్వాదాలు ప్రభా, ఆ స్థితి అంతటిని జ్ఞాపకం చేసుకుని ఇదిగో ప్రభా, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి నేను అపాత్రుడిని ప్రభా అని అంటున్నాడు ప్రభా. ఎంతగా దీవించావో ప్రభా. ఇదిగో ప్రభా, మా ప్రియుల జీవితాల్లో కూడా ఏ దీనమైన పరిస్థితి వారి జీవితంలో చోటు చేసుకుందో, దేని కొరకైతే వారు కనిపెడుతున్నారో ప్రభా, ఏ విషయం కోసమైతే నిరీక్షిస్తున్నారో ప్రభా, ఆ నిరీక్షణ ఫలాలు మీరు అనుగ్రహించి యాకోబును దీవించినట్లుగానే ప్రభా, వీరి జీవితంలో కూడా దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాకోబును దీవించినట్లుగానే మిమ్మల్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.